వంటగదిలో రారాజు. ఏ కూరలో వేసినా రుచిని పెంచే టమోటా ఇప్పుడు రైతుకంట కన్నీరు పెట్టిస్తోంది. ఒకప్పుడు ఆకాశాన్ని తాకిన ధరలు నేడు పాతాళానికి పడిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దిగుబడి ఇబ్బడిముబ్బడిగా రావడంతో మార్కెట్లో గిట్టుబాటు ధర లేక అన్నదాతలు లబోదిబోమంటున్నారు. సాధారణంగా వానాకాలంలో సోయా, పెసర, మినుము వంటి పంటలు సాగు చేసే రైతులు అవి పూర్తయ్యాక కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతారు. అయితే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ వరకు వర్షాలు కురవడంతో సాగు ఆలస్యమైంది. దీనివల్ల జిల్లాలోని రైతులందరూ దాదాపు ఒకే సమయంలో టమోటా సాగు చేపట్టారు. వెనువెంటనే చలి తీవ్రత పెరగడం, ఆకాశం మేఘావృతం కావడంతో టమోటాలు వేగంగా పక్వానికి వచ్చాయి. ఫలితంగా మార్కెట్లోకి ఒక్కసారిగా సరుకు వచ్చి చేరింది. ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ధరలు దారుణంగా ఉన్నాయి. హోల్సేల్ ధర కిలో కేవలం ₹5 మాత్రమే పలుకుతోంది. క్రేట్ ధర 20 నుంచి 25 కిలోల డబ్బా ధర 100 నుంచి 130 మధ్య ఉంటోంది. వారసంతల్లో ఉదయం ₹10 పలికిన ధర సాయంత్రానికి వినియోగదారులు లేక ₹5 కన్నా తక్కువకే విక్రయించాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కొన్ని చోట్ల అమ్ముకోలేక రోడ్ల పక్కనే వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలోని సుజాతనగర్ మండలం టమోటా సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ రైతులు 100 ఎకరాల్లో సాగు చేస్తూ జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నారు. చుంచుపల్లి మండలం నిమ్మలగూడెంలో ఆధునిక పందిరి పద్ధతిలో సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడి సాధిస్తున్నారు. చంద్రుగొండ, దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు ఉద్యానవన కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. ఇక బోర్గంపాడు, సారపాక పరిసరాల్లో గోదావరి తీర ప్రాంత సారవంతమైన నేలల్లో పండే టమోటాకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం నెలకొన్న మిగులు ఉత్పత్తి రైతులకు శాపంగా మారింది. ఈ దెబ్బకు ఉచితంగా టమోటా ఇస్తాము అన్నా అడిగేవారు లేరు. యాసంగిలో చాలా మంది రైతులు తమ ఇంటి అవసరాల కోసం పెరటి తోటల్లో సాగు చేస్తున్నారు. తమకు పోగా మిగిలిన టమోటాలను ఇరుగు పొరుగు వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రభావం కూడా మార్కెట్ ధరలపై పడుతోందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.